అదే నమస్కారం. బాబు గోగినేని మీలో బిగ్ బాస్ చూసిన వాళ్ళకి తెలుసు, లేదా నార్మల్గా నాస్తికులు ఆస్తులు ఉన్న వాళ్ళకి తెలుసు, కొంచెం చదువుకున్న వారికి బాగానే తెలుసు. నేను చూసిన వారిలో నాస్తికుడు అంటే ఈయనే. ఎందుకంటే హిందువులని, క్రైస్తవులని, ఇస్లాంని అన్ని రకాల మతాలకు సంబంధించి ఈయన విమర్శిస్తాడు, ప్రాక్టికల్గా మాట్లాడతాడు. నాకు తెలిసి ఈయన తప్ప ఇక మిగతా ఎవరు నాస్తికులు కాదు. అయితే వాళ్ళు ఇస్లాం అవుతారు, లేదన్నప్పుడు క్రైస్తవులు అవుతారు. అందులో ఈ ప్రకాష్ రాజ్ పేరుకి నాస్తికుడిని అంటాడు, కానీ ఇతను క్రిస్టియన్. ఇప్పుడు కొత్తగా ముఖానికి కొన్ని ముసుగు తీసేశాడు. ప్రకాష్ రాజ్ కాదు, పాస్టర్ ప్రకాష్ రాజ్ అని చూపించేశాడు. ఏ రకంగా? మొన్న వాళ్ళ అమ్మకి అంత్యక్రియల సమయంలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం అన్నీ చేశారు. ఇదేంటయ్యా నువ్వు నాస్తికుడు కదా, ఎందుకు చేస్తున్నావు అంటే, మనుషులేనా అసలు మీరు? నేను ఆమె కొడుకుని, ఆమె క్రైస్తవురాలు, ఆమె ఫాలో అయిన మతానికి సంబంధించి నేను చేయాలి కదా, రిచువల్స్ అవే నేను చేశాను అని అంటే సోకాల్డ్ సెక్యులర్లు రిమైనింగ్ అంతా ఇతను మద్దతు వచ్చారు. ఇప్పుడు ఇతను ఆ కేరళలో ఏదో సబాట, అదేమంటే తూలిగ రాజకీయం అట, అదేమంటే వ్యంగ రాజకీయం అట. ఇక అక్కడ ఉత్తరాది దక్షిణాది అంటూ భారతదేశం మధ్య చీలికి తెచ్చేటట్టుగా ఒకటి, రామాయణానికి సంబంధించి రాముణ్ణి, లక్ష్మణుని, సీతాదేవిని కూలీలంటూ, రావణాసురుడు వచ్చేసి ఆ తోట యజమాని అంటూ, పండ్లు కోసడానికి వచ్చారు, డబ్బులు అడిగితే ఇవ్వలేదు, ఇక అప్పుడు శూర్పణఖ గట్టిగా మాట్లాడేసరికి ముక్కు చెవులు కోసేశారు, ఇది తెలిసి రావణాసురుడు వచ్చాడు, అప్పుడు వాళ్ళ మధ్య గొడవ జరిగింది, అదే చివరికి యుద్ధం దారితీసిందంటూ ఒక సొల్లు కథ చెప్తాడు. అదేమంటే ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళే, ఏడకు వచ్చినప్పుడు మనకు తగ్గట్టుగా బతకాలి, కానీ వారికి తగ్గట్టుగా మనం బతికేదేంటి అంటే హిందీని బలవంతం మన మీద రుద్దొద్దు, లా ఆఫ్ ల్యాండ్ అని ఎక్కడైతే ఉన్నామో, బీ ఏ రోమన్ వెన్ యువర్ ఇన్ రోమ్ అన్నట్టు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బతకాలన్నప్పుడు ఇక్కడ తగ్గట్టు వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళకి తగ్గట్టు మనం ఉండేదేంటి. సో హిందీని మన మీద రుద్దొద్దు అని అన్నాడు, ఓకే. కానీ రామాయణాన్ని తీసుకొచ్చి రామలక్ష్మణ సీతలను వచ్చి స్కూలీలుగా ఉంటూ బతకాలంటూ, లేదా అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారంటూ, ఏదో ఒక తోటలో వచ్చేసి దొంగతనంగా పళ్ళు కోసుకొని తిన్నారంటూ, ఆ తోట యజమాని రావణాసురుడు అంటూ ఈ సొల్లు కబుర్లేంది. ఓలల్లో పేతురు బ్యాచ్, ఎస్పెషల్లీ మతం మార్చే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇదే పని వాళ్ళు. ఏ కాడికి మన రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి కథలను తీసుకొని వాటిని వక్రీకరిస్తూ ఎటకారంగా మాట్లాడుతూ పిచ్చి కొతలకు వస్తా పోతా ఉంటారు. మనం ఓలైనటువంటి హిందువులు పట్టుకొని వదిలేయటం వల్ల ఈరోజు పెట్టరేగిపోతున్నారు. మరలా వాళ్ళు ఎవరైనా చూస్తే మరలా ఎస్సీ హిందూ అని ఉండిద్ది, దొంగ సర్టిఫికెట్లు, వాళ్ళు బతికే అట్టది అన్నమాట, అందరూ కాదు కొందరు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈ పాస్టర్ ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదైంది. రామాయణాన్ని కించపరచాడు, ఎంతోమంది మత విశ్వాసాలను వచ్చేసి అడ్డదిడ్డంగా మాట్లాడాడు అని చెప్పేసి. ఎన్నాళ్ళకి శ్రీరాముని జోన్కి వెళ్ళినందుకు మొత్తానికి పాపం పండింది, కేసు నమోదైంది, క్రిమినల్ కేసులు, ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు, లోపలేయచ్చు. యావత్ ప్రజానికానికి ఇప్పుడు క్షమాపణ చెప్పే సమయం ఆసన్నమైంది ఈ పాస్టర్ ప్రకాష్ రాజ్కి. మీరు కూడా ఎవడో ఏదో కూస్తే వాడి సొల్లు కబురో ఇంకేదైనా కానీ సరదాగా ఎకిలితనగా నవ్వకండి. మాటగా మాట తాట తీయటం మనకు వద్దులే, మాట చెప్పండి. కాదు కూడదంటే మూర్ఖుల్ని రంజింపజేయలేం కాబట్టి కేసు పెట్టి పడేయండి. ఇక మీదట ఈ భారతదేశంలో ఎవడైనా సరే హిందువుల మీద, హిందూ దేవుల మీద, హిందూ మత గ్రంథాల మీద ఇష్టమైనట్టుగా మాట్లాడితే కేసులే, జీవితంలో జైలు చెప్పకూడే. మొత్తానికి ప్రకాష్ రాజ్ యొక్క అవతారం బయటపడింది. హీఈస్ నాట్ ప్రకాష్ రాజ్, హీఈస్ పాస్టర్ ప్రకాష్ రాజ్.